హాయ్, ఇందాకే తిమ్మరాజుపల్లి టీవీ మూవీ చూడడం జరిగింది. సో ఇన్ ప్రసాద్ పీసీఎక్స్ ఇదిగో స్పెషల్ టికెట్ అయితే వెళ్ళాను. మూవీ టీం వాళ్ళందరూ వచ్చారు. సో మొత్తం అందరు ఫ్యామిలీస్ వచ్చారు. చాలా హడావిడిగా జరిగింది. సో ఇప్పుడు నాకు మూవీ ఎలా అనిపించింది అని అంటే, ప్లాట్ చెప్తా ముందు. ఒక ఊర్లో ఒక టీవీ మిస్ అయిపోతుంది. ఆ టీవీ ఒకరి మీద నింద పడుతుంది. ఫైనల్ గా టీవీ దొరికిందా లేదా అనేది మూవీ ప్లాట్. సింపుల్ ప్లాట్ ఇది. కానీ ఈ మూవీ స్టోరీ మనకి 1990s లో బ్యాక్ డ్రాప్ లో ఉంటది కాబట్టి అప్పటి కాలంలో ఒక్క ఇంట్లో టీవీ ఉండడం అనేది ఎంత గొప్ప విషయమో ఇక్కడ చాలా బాగా చూపించారు. అండ్ ట్రస్ట్ మీ, కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్ లో ఇది మొదటి సినిమా కదా. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ మనకి సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ అంటాం కదా, ఎక్కడ కూడా తక్కువ సినిమా అన్న ఫీలింగ్ రాలేదు నాకు. ఒక వెల్ నోన్ పీపుల్ అందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ తీస్తే ఎలా అని ఉంటుందో సేమ్ అలానే ఉంది నాకు సినిమా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, పర్ఫార్మెన్సెస్ వైజ్గా మాట్లాడుకుంటే అందరూ కొత్త వాళ్ళే. ఒక 2-3 మాత్రమే పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఎంత బాగా చేశారంటే లిటరల్లీ ప్రతి క్యారెక్టర్ మీద నాకు కోపం వచ్చింది. లైక్ ఆ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి మరీ చేశారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పల్లెటూరు నుంచి అందరూ ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ వచ్చి వాళ్ళ ఇష్టంతో పాటు తీసిన సినిమా ఇది. అందరూ కొత్త వాళ్ళే. ప్రొడక్షన్ మాత్రమే మన కిరణ్ అబ్బవరం గారిది, మిగతాదంతా కొత్త డిపార్ట్మెంటే. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మనకు అలా అనిపించలే. అండ్ ఇంకోటి, మ్యూజిక్ సావగొట్టిండు ఈ మూవీకి. ఈ మూవీ రేపు పొరపాటున ఒకవేళ ఈ సినిమా మంచిగా ఆడింది అని అంటే మాత్రం లక్కీలీ దానికి మేజర్ అసెట్ మ్యూజికే. మ్యూజిక్తో మాత్రమే ఇది ఆడింది. ఇదైతే నేను పక్కా చెప్తా. మ్యూజిక్ తర్వాతనే పర్ఫార్మెన్సెస్. ఫ్లాస్ అంటే ఇది కొంచెం మలయాళం సినిమా లాగా ఉంటుంది, కొంచెం మీకు మెల్లి వెళ్తూ ఉంటుంది ప్లాట్కి. కానీ ఫైనల్గా మీరు సినిమా మొత్తం కంప్లీట్ అయిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇట్ వాజ్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఓకే మూవీ అండ్ ఇట్ వాజ్ గుడ్ మూవీ అని చెప్తాను నేను. నాట్ బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ మూవీ అని అయితే నేను చెప్పను. నాకు సినిమా చూస్తున్నంతసేపు నాకు ఫీల్ అయితే రాలేదు అసలు ఐఎమ్ వాచింగ్ అన్ యావరేజ్ మూవీ అన్నట్టు. కిరణ్ అబ్బవరం గారిని ఒప్పుకోవచ్చు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ క్రాఫ్ట్, ప్రతి ఒక్కరు చాలా బాగా వర్క్ చేశారు మూవీలో. మ్యూజిక్ పీకప్. మ్యూజిక్ గురించి మాత్రమే నేను ఎక్కువ మాట్లాడతా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీలో సాంగ్స్ వస్తున్నప్పుడు ఐ వాజ్ బీటింగ్ లైక్ దిస్, టక్ 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 అని కొడుతున్నా నేను, ఎందుకంటే నాకు నచ్చింది మ్యూజిక్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నాకు ఎక్కడ కూడా నాకు డిప్ ఫీలింగ్ రాలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఫీలింగ్ వస్తున్నప్పటికీ క్లైమాక్స్ మనకి కన్విన్స్ అయిపోతుంది అన్నమాట. ఓవరాల్గా అందరూ ఒక కొత్త మనుషులందరూ కష్టపడి తీస్తే ఆ సినిమా ఎంత బాగా వస్తుందో ఈ సినిమాతో మనం చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎంకరేజ్ న్యూ మూవీస్, న్యూ టాలెంట్, గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. చాలా బాగుంది. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు మా, మీరు కూడా డిసప్పాయింట్ అవ్వరనే అనుకుంటున్నాను. అంతే, ఇంతకంటే నేను ఎక్కువ లాగాలి అనుకోవట్లేను. కంగ్రాచులేషన్స్ కిరణ్ అబ్బవరం గారు ఫర్ యువర్ ఫస్ట్ ప్రొడక్షన్ హిట్. మామూలుగా ఉండదు మీరు ముందు ఫస్ట్ నేనే చెప్పాను మీకు. అండ్ అంతే మావా, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మావా. బాయ్.